పశ్చిమాసియాలో మళ్లీ రణరంగంగా మారింది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపుపై చర్చలకు సిద్ధమవుతూ ఉండగా గాజాపై టెల్ అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పలు ప్రాంతాల్లో భీకర దాడులు చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం 200 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 300 మంది వరకు గాయపడినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించకపోవడం కారణంగానే దాడులకు ఆదేశించామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తుందని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించిన ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించామంటూ స్పష్టం చేసింది ఇజ్రాయెల్. యుద్ధం లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోందని ప్రధాని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ ఇప్పటి నుంచి హమాస్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దక్షిణ సిరియాలోని మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ ఉండగా తాజా పరిణామాలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని పేర్కొంది. అయితే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 30 మందికి పైగా తమ చెరలోని బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా ప్రతిగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే అవి అమలు దిశగా అడుగులు పడలేదు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించారు. దీనికి టెల్ అవీవ్ అంగీకరించగా హమాస్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హమాస్ పై ఒత్తిడి తెచ్చేందుకు నెతన్యాహు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు కరెంటు సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేసింది.